హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇవి సీజనల్ వెజిటేబుల్స్ అండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మీరు ఎంతోగానో ఇష్టపడతారు ఈ కర్రీ. నేనైతే గింజలు తీసేసి చేస్తానండి, ఎందుకంటే పిల్లలు దాన్ని సరిగ్గా తినరు. మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక హాఫ్ కిలో బోడకాకరకాయ అయితే తీసుకున్నాను. చూడండి, మొత్తం కట్ చేసి గింజలన్నీ తీసుకొని మంచిగా సాల్ట్ వాటర్తో కడుక్కున్నా. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక టొమాటో తీసుకోవాలండి. మనం ఏదైతే కడాయి పెట్టుకోవాలనుకుంటున్నామో అది పెట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ అందులో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దానిపైన మూత అనేది పెట్టేయాలని మంచిగా మగ్గుతాయి. చూడండి, కొద్దిగా మగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్ది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి కొద్దిగా గ్రేవీ కావాలంటే. చూడండి, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాతకి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుంటే పసుపు ఉల్లిగడ్డలు మొత్తం ఒకసారి మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది, మగ్గిపోయినాయి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసేయాలండి. కొద్దిగా గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది దీంతో. చూడండి, మొత్తం కలిపేస్తున్నా. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు అలా అవ్వనివ్వాలి. మూత పెట్టేస్తే అందులోని మొత్తం అయిపోతుంది. చూడండి, గ్రేవీ లాగా ఎంత చక్కగా వచ్చేసిందో. అది మనం రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి, కింద నుంచి పై వరకు కలిసేదాకా. నీళ్ళు అనేది వేయకూడదండి. ఇప్పుడు మూత పెట్టాలి. సిమ్ ఫ్లేమ్ మీద పెట్టి చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాడకూడదు, మాడితే స్మెల్ అనేది వస్తుంది. చూడండి, కొద్దిగా ఉప్పు, టమాటా వేసాను. మూత పెట్టేసిన తర్వాతకి చూడండి ఇట్లా అయింది. మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటే బాగుంటుంది. ఆ ఉప్పులో నుంచి వచ్చిన వాటరే సరిపోతాయండి దానికి, మనం వేరే వేయద్దు. కొంచెం కారం అయితే వేసాను నేను. మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దాన్ని మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. వాటర్ అనేది ఏమి వేయం కదా, కొద్దిగా ఫ్రై లాగా అవుతుంటుంది దగ్గరికి. టొమాటో వేసాం కదా, కొంచెం మంచిగా గ్రేవీ లాగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, అయిపోయింది మొత్తము. మనము దింపుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి. మీరు ఈ విధంగా చేసి చూడండి, మీరు ఎంతోగానో ఇష్టపడతారు. మీకు ఇంకో రెసిపీ ఏం కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, మళ్ళీ మంచిగా ఒకసారి మూత పెట్టుకుంటే అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.